జై గురుదత్త. పూజ్య శ్రీ స్వామీజీ వారి పాదపద్మాలకి ప్రణమిల్లుతూ, పూజ్య శ్రీ దత్త విజయాంత తీర్థ స్వామీజీ వారు ఈ రోజు నుంచి జైమిని భారత ప్రవచనాన్ని ప్రారంభిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆశ్రమ ట్రస్టీస్ శ్రీజయ గారు అలాగే ప్రభాకర్ గారు స్వామీజీ వారికి పుష్పమాలలు సమర్పించబోతున్నారు. శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశాయ శ్రీ సరస్వత్యై నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. అసతో మా సద్గమయ సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. జయ బోలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జీ की జై. ఈ పీఠాపుర మహాక్షేత్రంలో 22వ చాతుర్మాస్య సంకల్పం జరిగింది. ఈ చాతుర్మాస్యంలో ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక కార్యక్రమాలు పూజ్య గురుదేవులు స్వామిజీ వారి ఆశీస్సులతో మనం జరుపుకుంటూ ఉన్నాం. చాతుర్మాస్యంలో శ్రవణ సాధన చాలా ముఖ్యమైనది. అంటే వినటం. మనం మంచి విషయాలు మాట్లాడుకోవాలి, ఆ మంచి విషయాలు వినాలి, వాటిని మనం నిత్య జీవితంలో ఆచరణలో పెట్టుకోవాలి అనేది మన ఋషులు మహాత్ముల యొక్క సంకల్పం. దాంతో మన జీవితం బాగవుతుంది. అందువల్ల ఈరోజు నుంచి మనం ఈ చాతుర్మాస్యంలో కృష్ణతత్వాన్ని, కృష్ణ భక్తిని, కృష్ణ లీల, కృష్ణ మాహాత్మ్యాన్ని తెలిపేటువంటి జైమిని భారతాన్ని గురించి కొద్దిగా మాట్లాడుకోబోతూ ఉన్నాం. పిఠాపురం అనేది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. పురుహూతిక అమ్మవారు నెలకొని ఉన్నటువంటి క్షేత్రం. జయ బలో పురుహూతికా మాతకు జై. కుక్కుటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందిన క్షేత్రం ఇది. బిందు మాధవ స్వామి పాదగయా క్షేత్రంగా ఉన్నటువంటి క్షేత్రం ఇది. దత్తభక్తులకి చాలా ముఖ్యమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతరించిన క్షేత్రం. మళ్ళీ దత్తావతారంగా మన పూజ్య గురుదేవులు శ్రీపాద శ్రీవల్లభ అనఘాదత్త క్షేత్రాన్ని స్థాపన చేసిన ఊరిది పిఠాపురం. ఇటువంటి ఈ మహాదివ్య క్షేత్రంలో మనం ఇలా చాతుర్మాస్యం జరుపుకోవటం, సాయం సంధ్యావేళ కృష్ణతత్వాన్ని గురించి మాట్లాడుకోవటం అనేది మన భాగ్యం. కృష్ణుణ్ణి రాత్రిపూట తలుచుకోవాలి అని ఒక శాస్త్రం. కృష్ణుడు చోరుడు. చోరా అని పిలిచినా పలికేవాడు, నల్లనయ్యా అని పిలిచినా పలుకుతాడు, దొంగ అని పిలిచినా పలుకుతాడు. ఎందుకు అంటే ఆయన నవనీత చోరుడు. సామాన్య చోరుడు కాదు, నవనీత చోరుడు. నవనీతం అంటే వెన్న.
కొత్తగా మనం తెచ్చుకునే కర్మ, ఆ కొత్త కర్మతో తయారయ్యే కొత్త పాపం. ఈ పాపాన్ని దొంగిలించేవాడు ఎవరు? గురువే. అందుకే కృష్ణుడు జగద్గురువు. ఆయన్ని గురించి రాత్రిపూట మాట్లాడుకోవాలి. దొంగల గురించి రాత్రే కదా మాట్లాడుకునేది. తలుపులు జాగ్రత్తగా వేశారా, ఎవరు ఏ సందులో దూరతారో, ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం కదా. అందువల్ల ఆ చోరుడు, మన పాపాన్ని హరించేటువంటి హరి, శ్రీహరి, ఆయన గురించి సాయం సంధ్యా సమయంలో మాట్లాడుకోవటం మన అదృష్టం. అది కూడా చాతుర్మాస్యంలో. ఈ చాతుర్మాస్యం హరిద్వార్లో జరగాలి అని అనుకున్నాం. అందుకే మనస్సంతా హరిద్వార్ గంగా తీరంలోనే ఉంది, మౌనంలోనే ఉంది, ఇంకా మాటల్లోకి రాలేదు. హరిద్వార్లో మౌనమే కదా, అక్కడేం మాట్లాడతాం అనే అనుకున్నాం. కానీ పిఠాపురంలో ఈసారి చాతుర్మాస్యం జరగాలి అని అప్పాజీ వారు సంకల్పం చేశారు. తదనుగుణంగా మనమంతా ఇక్కడ చాతుర్మాస్యం కోసం చేరాం. మీరందరూ కూడా భక్తిగా, శ్రద్ధగా గురువునే మనస్సులో అనుకుంటూ, కృష్ణతత్వాన్నే మనస్సులో గుర్తు చేసుకుంటూ ఆ జైమిని భారతాన్ని శ్రవణం చేసే ప్రయత్నం చేయండి. మీకందరికీ ఆ కృష్ణ పరమాత్మ దర్శనం అనేది కలుగుతుంది. అటువంటి గ్రంథం అది జైమిని భారతం. ముందుగా మనం గణపతి ప్రార్థన చేసుకుని, పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారిని గణపతి రూపంగా ప్రార్థన చేసుకుని, అక్కడ డల్లాస్లో 900 మంది సంగీత విద్వాంసులు స్వామిజీ వారి భజనలు పాడారు. అందుకు గుర్తించి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా వచ్చింది మళ్ళీ స్వామిజీ వారి. విద్వాంసులు, అందరూ విద్వాంసులు. అక్కడ చాలామంది ఉన్నారు, ఇప్పుడు అందరు అక్కడికే వెళ్తున్నారు. వారందరూ కలిసి ఏకకంఠంగా ఆ వాద్యాలు, వాద్య సహకారం, అలాగే గానం చేసేవాళ్ళు అందరూ కలిసి ఆ సంగీత విభావరి, ఆ కీర్తన సాగరం, దాన్ని స్వామిజీ వారికి సమర్పణ చేసుకున్నారు. అందుకు వీరు గుర్తించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇచ్చారు స్వామిజీ. అటువంటి సందర్భం అక్కడ జరుగుతోంది. భగవద్గీత ప్రచారం చాలా బాగా జరుగుతోంది అక్కడ. ఎంతోమంది భగవద్గీత నేర్చుకుంటున్నారు, కంఠస్థం చేస్తున్నారు. మీరు కూడా భగవద్గీత చదవాలి, కంఠస్థం చేయాలి, అర్థం చేసుకోవాలి, ఆచరణలో పెట్టుకోవాలి. మనం గణపతి ప్రార్థనతో ఈ చాతుర్మాస్యంలో ఈ ప్రవచన మాలిక ప్రారంభం చేసుకుందాం. జయ జయ గణపతి మంగళకారిన్. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. నమామి విఘ్నేశ్వర పాదకారిన్. జై జై గణపతి మంగళకారిన్. జై జై గణపతి మంగళకారిన్. జై జై గణపతి మంగళకారిన్. విఘ్న వినాశక సంకటహారిన్. విఘ్న వినాశక సంకటహారిన్. జై జై గణపతి మంగళకారిన్. జై జై గణపతి మంగళకారిన్. శంభోనందన కళ్యాణకారిన్. శంభోనందన కళ్యాణకారిన్.
मंगलकारिन् जनहितकारी जय जय गणपति मंगलकारिन् जय जय गणपति मंगलकारी या तो हम ते चरण समीपम् तो हम ते चरण समीपम् जय अधिनायक मूलाधारिन् जय अधिनायक मूलाधारिन् 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 जय जय गणपति मंगलकारिन् जय जय गणपति मंगलकारी विघ्न विनाशक संकटहारिन् विघ्न विनाशक संकटहारिन् सिद्धि बुद्धिवर मति संचारिन् सिद्धि बुद्धिवर मति संचारिन् सच्चिदानन्द महा उपकारिन् सच्चिदानन्द महा उपकारिन् सच्चिदानन्द महा उपकारिन् सच्चिदानन्द महा उपकारिन् महा उपकारिन् महा उपकारिन् जय जय गणपति मंगलकारिन् जय जय गणपति मंगलकारिन् विघ्न विनाशक संकटहारिन् विघ्न विनाशक संकटहारिन् जय जय गणपति जय जय गणपति जय जय गणपति मंगलकारिन् जय जय गणपति जय जय गणपति जय 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 गणपति मंगलकारिन् विघ्न विनाशक संकटहारिन् विघ्न विनाशक संकटहारिन् मंगलकारिन् मंगलकारिन् संकटहारिन् संकटहारिन् जय बोलो गणपति महाराज की जय। जय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। అందరూ చెప్పండి. नारायणं नमस्कृत्य नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ततो जयमुदीरयेत्। ఇది అందరికీ నోటికి రావాలి. వచ్చు కదా, రాని వాళ్ళు నేర్చుకోండి. ఈ శ్లోకం చాలా మంచి శ్లోకం, చాలా ముఖ్యమైన శ్లోకం. మనకి ఇంత జ్ఞానాన్ని, వాంగ్మయాన్ని అందించిన వ్యాస భగవాన్లు అన్ని గ్రంథాల్లోనూ అన్ని పురాణాల్లోనూ ముందుగా చేసే ప్రార్థన ఇది. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నరనారాయణ మహర్షులు అని మనం వింటాం. నరుడు అంటే అర్జునుడు, నారాయణ అంటే శ్రీకృష్ణ పరమాత్మ. వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి బదరికాశ్రమంలో తపస్సు చేస్తున్నారు వారు. ఆ నరనారాయణ మహర్షుల్ని స్మరణ చేసి సరస్వతీదేవిని, సరస్వతి అమ్మవారిని స్మరణ చేసుకుని తతో జయముదీరయేత్. వ్యాస భగవానుణ్ణి దేవీం సరస్వతీం చైవ అని వారు చెప్పారు.
తర్వాత శిష్యులు మార్చుకున్నారు, దేవీం సరస్వతీం వ్యాసం అని. లేదా వ్యాస భగవానుడే వ్యాసుణ్ణి గుర్తు చేసుకున్నాడు. అదెట్లా? ఎవరైనా నాకు నమస్కారం అని చెప్పుకుంటారా అనే ప్రశ్న రావచ్చు మనకి. ఇప్పుడున్న వ్యాసుల వారు 28వ వ్యాసుడు. ఈయనకన్నా పూర్వం 27 వ్యాసులు వెళ్ళారు. వాళ్ళందరూ కూడా మనకి ఈ జ్ఞానాన్ని అందించారు. ఈ వ్యాసావతారంలో ప్రతిసారి ఆయన భారతాన్ని రచన చేశారు. చాలా జాగ్రత్తగా వినండి. 27 సార్లు భారతం రచన చేశారు. 27 కల్పాల్లో. అది ఇప్పుడు మనకి రికార్డెడ్గా దొరుకుతూ ఉండే వ్యవహారం. అంతకు పూర్వం ఇంకా ఎన్నో అయ్యాయి. 27 వ్యాసులు 27 సార్లు మహాభారతాన్ని రచన చేశారు. ఈయన 28వ వ్యాసుల వారు. 28వ సారి కూడా ఆయన మహాభారతాన్ని రచన చేశారు. ఆ మహాభారతాన్ని జయము అని పిలుస్తారు. మనకి జయాన్ని ఇస్తుంది. కృష్ణుణ్ణి ఎక్కడ స్మరణ చేస్తే అక్కడ జయం. యతో ధర్మ తతో జయ. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ కృష్ణుడు, ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ జయం. కృష్ణుడు అంటే మనం అనుకున్నాం కదా, జగద్గురు. జయం అంటే భారతం. భారతానికి జయం అని పేరు. సంఖ్యాశాస్త్ర ప్రకారంగా కూడా జయం అంటే జా అనేది 8వ అక్షరం, యా అనేది ఎన్నవ అక్షరం? మొదటి అక్షరం. యా రా లాభ వాటిలో మొదటిది కదా. సంఖ్యలు ఎప్పుడు తిప్పి చదవాలి. చదివితే ఏమవుతుంది? 18. 18 పర్వాలు ఉన్నాయి కాబట్టి మహాభారతానికి ఏమని పేరు? జయం అని పేరు. మహాభారతం మనకేమిస్తుంది? జయం ఇస్తుంది. మహాభారతంలో ముఖ్యంగా ఉండేదేది? మన గురుదేవులు మనకు చెప్తారు కదా, ఏమిటది? మహాభారతంలో ఏముంది? భగవద్గీత. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 18. అందుకనే భగవద్గీత కూడా ఏం పేరు? జయం అనే పేరు. ఎవరు భగవద్గీత పట్టుకున్నారో వాళ్ళకి ఓటమి అనేది జన్మలో లేదు. గెలుపే గెలుపు. అక్కడక్కడ ఓడిపోయినట్టుగా కనిపించినా అది గెలిచేందుకోసమే గెలుపే. చివర్లో కదా మనం చూడాలి గెలిచారా లేదా అని. ఇది తాబేలు కుందేలు కథలాగా చివర్లో ఎవరు గెలిచారు అనేది కదా ముఖ్యం. అలా మధ్య మధ్యలో కొంచెం పరీక్షలు వచ్చినా కూడా చివర్లో మనం గెలుస్తాం. అలా గెలిచేలాగా చేస్తుంది. అందుకనే దానికి జయం అని పేరు. మన పరమ గురు ఎవరండి? జయలక్ష్మి మాత. అమ్మ పేరు కూడా జయలక్ష్మి, జయమిచ్చే. అందుకనే కృష్ణ జయం అని అమ్మ రచన చేశారు. కృష్ణుడి కథ అంతా కూడా సులభమైన కన్నడ భాషలో భాగవతం అంతా మనకి తెలిపారు. కృష్ణ జయం, కృష్ణుడుంటే జయం. ఆ జయలక్ష్మి అనుగ్రహం మనకు కలుగుతుంది కృష్ణ స్మరణతో. అలా వారు రచన చేసిన భారతం ఎవరు? వ్యాస భగవానుడు. ఎంత బృహత్తరమైన గ్రంథం అది. ఒకటి గుర్తుంచుకోండి, మహాభారతము లాంటి గ్రంథము పుట్టలేదు, పుట్టబోదు. మహాభారతం మహాభారతం. అటువంటి గ్రంథం, అటువంటి కథ ఇంకెక్కడా ఉండే అవకాశం లేదు. మహాభారతం బృహత్తరమైన గ్రంథం. భారం, అందుకనే భారతం చాలా భారం. ఆ పుస్తకాలు ఇప్పుడు ఫోన్లో వచ్చాయి. మొత్తం పుస్తకం అంతా ఫోన్లో ఉంటుంది. వేసుకోండి, చదవండి అప్పుడప్పుడు, చాలా మంచిది. వారు రచన చేసిన భారతం ఉండగా మళ్ళీ జైమిని మహర్షి వారి శిష్యుడే, ఆయన ఎందుకు భారతం రచన చేశారు అనే ప్రశ్న. గురువుగారు రచన చేశారు కదా. గురువు రచన చేశాక మళ్ళీ ఈందేమిటి కొత్తగా? కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత
అని ఈయన పైత్యం ఎందుకు అనే ప్రశ్న ఎందుకు అవసరమైంది అని అంటే, జైమిని మహర్షికి మహాభారతం అంతా చదివి గురువుగారు ఇంకా బాగా కృష్ణతత్వాన్ని ఎక్కువగా వర్ణించి ఉంటే బాగుండేది అని అనిపించింది భారతంలో. ఆ మాటే అడిగారు గురువుగారు, గురువుగారు మీరు ఇంకా కొంచెం విస్తారంగా కృష్ణతత్వాన్ని చెప్తే బాగుండేది. ఆయన అన్నారు, నాయన ఇప్పటికే 1,00,000 శ్లోకాలు అయిపోయాయి, చదివేవాళ్ళు భయపడుతున్నారు, ఇంకా నేను కృష్ణతత్వాన్ని చెప్తూ పోతే ఇంకో 1,00,000 శ్లోకాలు అవుతాయి, కాబట్టి ఇక్కడికే చాలించాను అని చెప్పారు ఆయన. అయితే ఈయనకి తృప్తి లేదు. శిష్యుణ్ణి బాధ పెట్టడం ఇష్టం ఉండదు గురువుకి. కాబట్టి ఆయన అన్నారు, నువ్వు ఏమి సామాన్యుడివి కాదు కదా, నువ్వు చాలా జ్ఞానివే, బుద్ధిమంతుడివే, నువ్వు రాయి, కృష్ణతత్వం అంతా వచ్చేలాగా నువ్వు రాయి, ఇంకా చెప్పాల్సిన విషయాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిపి నువ్వు రాయి, తప్పేముంది అని అన్నారు. అంటే అప్పుడు ఆ జైమిని మహర్షి గురువుగారి ఆజ్ఞ, వ్యాసుల వారి ఆజ్ఞ తీసుకుని ఆయన భారతాన్ని రచన చేశారు. దానికే జైమిని భారతము అని పేరు. జైమిని అంటే వేరెవరో కాదు, వ్యాసుల వారి శిష్యులే. నిన్న మనం వ్యాస పంచకం పూజ చేసుకున్నాం కదా, వ్యాసుల వారు మధ్యలో ఉంటారు, చుట్టూ పైలహ, వైశంపాయన, జైమిని, సుమంతు, నలుగురు ఉంటారు. వాళ్ళకి 4 వేదాలు ఆయన ఇచ్చారు కదా. పరంపర తెలియాలి కదా మనకి. మన గురు పరంపర, మన సనాతన ధర్మాన్ని, సనాతనమైన ఈ జ్ఞానాన్ని మనకు అందించిన మహానుభావుల పరంపర మనం తెలుసుకోవాలి, మన బాధ్యత అది. ఆ పరంపరలో జైమిని మహర్షి సామవేదాన్ని వ్యాస భగవాను నుంచి పొందారు. సామవేదం జగ్రాహ జైమిని, ఆయన సామవేదాన్ని తీసుకున్నారు. సామవేదం అంటే ఇదిగో ఇదంతా సంగీతం అంతా పుట్టింది సామవేదం నుంచి. సామగాన ప్రియాయ నమః, పరమేశ్వరుడికి పేరు. సామగానం నుంచే సంగీతం అంతా పుట్టింది. ముందు పరమాత్మ నుంచి ప్రణవం పుట్టింది, శబ్ద బ్రహ్మ. ఆ ప్రణవం నుంచి వేదాలన్నీ పుట్టాయి. ఆ వేదాల్లో సామవేదం, ఆ సామవేదానికి ఉపవేదం గాంధర్వ వేదం. గాంధర్వ అంటే సంగీతం, గంధర్వులు పాడేటువంటి విద్య. అందుకని ఈ సంగీతం అంతా వేదాన్ని నుంచే వచ్చింది మనకి. వేదానికి రుణపడి ఉండాలి, జైమిని మహర్షికి రుణపడి ఉండాలి మనం. సామవేదంలో జైమినీయ శాఖ అని ప్రత్యేకంగా. ఆ జైమిని మహర్షి ఆయన సామవేది కదా. సామగానం చేసేవాళ్ళ మనస్సు చాలా సౌమ్యంగా ఉంటుంది. అందుకని ఆయన మంచిగా కృష్ణతత్వాన్ని గానం చేశారు. కృష్ణ 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 అని గానం చేశారు. ఆ గానం చేసినదే జైమిని భారతం. గానం చేస్తే ఎంత తన్మయంగా గానం చేసి ఉంటారు ఆయన కదా, మనందరి కోసం. అటువంటి ఆ జైమిని మహర్షిని మనం ముందుగా స్తోత్రం చేసుకుని ఆయన ప్రార్థన చేసుకుని అందరూ చెప్పండి, ఓం నమో జైమినయే. ఓం నమో జైమినయే. గట్టిగా చెప్పండి, ఏం పర్వాలేదు, సిగ్గుపడదు. ఓం నమో జైమినయే. ఓం నమో జైమినయే. వేదరహస్య వేదరహస్య సంపుట నిగూఢ సంపుట నిగూఢ విస్ఫారయిత్రే స్ఫారయిత్రే న్యాయ ప్రజ్వలిత న్యాయ ప్రజ్వలిత చేతసే చేతసే నమో నమః నమో నమః అని ఆ జైమిని మహర్షిని మనం నిన్న గురు పరంపరా పూజలో కూడా స్మరణ చేసుకున్నాం. ఓం నమో జైమినయే. వేద విజ్ఞానాన్నంతా కూడా మనకిచ్చిన వారు ఆయన్ని ముందుగా మనం స్మరణ చేసుకుని, ఆ జైమిని మహర్షి గురువుగారిని అడిగారు కదా, మీరు కృష్ణతత్వం రాస్తే బాగుంటుంది అని. ఈయనే రాయమన్నారు.
ఈ యోగ్యత, ఈ శక్తి, ఈ జ్ఞానం జైమిని మహర్షికి ఊరికే రాలా. ఆయన ఎన్నో గురు పరీక్షలు ఎదుర్కొన్నారు. ఎవరు? జైమిని మహర్షి. దాంతో ఆయనకి ఆ శక్తి వచ్చింది. పరీక్షలకి మనం భయపడకూడదు, పరీక్షలు వద్దనకూడదు. పిల్లలు పరీక్షలు వద్దు అంటారు. తరువాత పరీక్షలు వచ్చినప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి అమ్మా నాన్నని లేకపోతే అన్న తమ్ముళ్ళు అడగమంటారు కదా, పరీక్ష చేయండి అని. తెలుస్తుంది, పరీక్ష చేస్తే కానీ మన స్థాయి ఎట్లా ఉంది అని మనకు తెలియదు. అందుకనే పరీక్ష చేసేది మన శక్తి మనకు తెలియటం కోసం. గురువు పరీక్ష చేసేది మన శక్తిని మనకు తెలిపేందుకోసం, అంతేగాని మనల్ని కష్టపెట్టేందుకోసం కాదు. అనుకుంటారు కష్టపెడతారు అని అనుకుంటారు, పరీక్షలు లేకుండా పాస్ చేయొచ్చు కదా అని కొంతమంది అడుగుతారు. పరీక్షే లేకపోతే పాస్ ఫెయిల్ అనేదే ఉండదు కదా. ఉంటుందా? ఏమంటే పరీక్ష లేకపోతే పాస్ అనేది ఉంటుందా? పరీక్ష ఉంటేనే పాసా ఫెయిలా అనేది తెలిసేది. అవును కదా. మనల్ని పాస్ చేయాలి అంటే గురువుగారు పరీక్ష చేయాలా వద్దా చెప్పండి? చేయాలి కదా. అందుకోసం పరీక్ష. ఇటువంటి పరీక్షలు జైమిని మహర్షి కూడా చాలా ఎదుర్కొన్నారు గురువుగారి ద్వారా. ఎవరు? వేదవ్యాస మహర్షి ద్వారా. ఎటువంటి పరీక్ష పెట్టారు ఆయన అంటే, ఒకసారి వ్యాస మహర్షి ఎన్నెన్నో రాశారు కదా, ఆయన రాయింది లేదు, ఆయన ముట్టంది లేదు. మనం మాట్లాడేదంతా ఆయన ఎంగిలే. వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం, ఆయనదే, సర్వం ఆయనదే, ఆయన నుంచే వచ్చింది. ఆయన ఒకసారి రచన చేస్తూ బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసం అపికర్షతి అని రాశారు. ఇంద్రియాలున్నాయే చాలా బలమైనవి, ఇవి విద్వాంసుల మనస్సును కూడా లాగుతాయి అని రాశారు. విద్వాంసులైనా పడిపోతారు, తప్పదు. ఇంద్రియాల్ని విద్వాంసులు కూడా గెలవలేరు అని రాశారు. రాస్తే పక్కనే ఉన్నారు శిష్యులు. శిష్యులు కొంతమంది గురువు గారినే సరిచేస్తూ ఉంటారు, వాళ్ళకి అదొక ఆనందం. కొంతమంది, ఈయన కూడా పక్కనే ఉన్నాడు జైమిని మహర్షి ఉండి ఆయన విన్నారు. విని గురువుగారు ఎందుకో పొరబడ్డట్టున్నారు, గురువుగారు చెప్పింది సరిగ్గా లేదు, ఇందులో కొన్ని మార్చాలి అని చెప్పి బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసం నైవ కర్షతి అని మార్చారు. విద్వాంసం అపి కర్షతి, విద్వాంసం నైవ కర్షతి. విద్వాంసుణ్ణి ఇంద్రియాలు ఏమీ చేయలేవు అని రాశారు ఆయన. మీరు దేన్ని అంగీకరిస్తారు వినేవాళ్ళు? విద్వాంసుణ్ణి లాగుతాయా ఇంద్రియాలు, లాగవా చెప్పండి? లాగుతాయి కదా. ఈయన జైమిని మహర్షి లాగనే లాగవు అని రాశారు. విద్వాంసుణ్ణి ఇంద్రియాలు ఏమి చేయలేవని రాశారు. రాస్తే గురువుగారు ఏం మాట్లాడరు, వింటారు, ఊరికే ఉంటారంతే. సమయం వచ్చినప్పుడు వాత పెడతారు. ఎప్పుడు ఎక్కడ ఎలా పాఠం చెప్పాలో గురువుగారికి బాగా తెలుసు. జైమిని మహర్షి విద్వాంసం నైవ కర్షతి అని రాశారు కదా, ఇది చూపించారు గురువు గారికి. బాగుంది, చాలా బాగా రాశావు, పేపర్ నీ దగ్గరే పెట్టుకో అన్నారు. ఇప్పుడే ప్రింటింగ్ వద్దు, నిదానంగా ప్రింట్ చేద్దాం, పేపర్ నీ దగ్గర పెట్టుకో అన్నారు. జైమిని మహర్షి జేబులో పెట్టుకున్నారు పేపర్, ఆయన దగ్గరే ఉంది అది. రాత్రి అయింది, వర్షం వస్తోంది. ఈయన గుడిసెలో ఉన్నారు, ఈయన కుటీరంలో ఉన్నారు జైమిని మహర్షి. బయట నుంచి ఎవరో తలుపు కొట్టినట్టుగా శబ్దమైంది. ఎవరో తలుపు కొడుతున్నారే, పాపం వర్షం వస్తోంది, ఎవరో ఏమిటో అని తలుపు తీశారు. ఎవరు? జైమిని మహర్షి. ఒక చాలా సుందరాంగి ఒక ఆమె వచ్చి నిలబడి ఉంది అక్కడ, వర్షంలో తడిసిపోయి ఉంది. మహర్షి, వర్షం వస్తోంది, కాసేపు ఇక్కడ మీ కుటీరం ముందు కూర్చుని వెళ్తాను అని అడిగింది. అలాగే అమ్మా, దానిలో ఏముంది, కూర్చో అన్నారు ఆయన. ఆవిడ అక్కడ కూర్చుంది. ఈయన లోపలికి వెళ్ళి ఈయన పని ఈయన చేసుకుంటున్నారు. ఎందుకో మనస్సుకి ఈయనకు అనిపించింది, పాపం బయట ఉంది ఆవిడ,
ఒకతే ఉంది అడవి, ఏదైనా క్రూర మృగం ఏదైనా వచ్చి ఏదైనా చేస్తే కష్టం అని చెప్పి తలుపు తీసి, అమ్మ లోపలికి వచ్చి కూర్చోవచ్చు అన్నాడు ఆయన. ఆవిడొచ్చి లోపల కూర్చుంది. ఈయన మళ్ళీ ఈయన పని ఈయన చేసుకుంటున్నారు జైమిని మహర్షి. కాసేపు అయిన తర్వాత దూరంగా కూర్చుంది ఆవిడ. ఎందుకు అంత దూరంగా కూర్చోవటం, అమ్మ వచ్చి నా పక్కన కూర్చోవచ్చు అన్నాడు ఆయన. ఆవిడొచ్చి పక్కన కూర్చుంది. కరెక్ట్గా ఆవిడొచ్చి కూర్చున్న సందర్భం, అదేం ముహూర్తం ఏమో తెలియదు, అక్కడ చిన్నగా వెలుగుతూ ఉండే దీపం ఆరిపోయింది, చీకటి. ఆయన మళ్ళీ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాడు అగ్గిపెట్టే? పూర్వకాలంలో అట్లా లేవు కదా, దీపం లేదు, చీకటి, కుటీరము, వర్షం వస్తోంది. ఈ సందర్భంలో ఈవిడొచ్చి పక్కనే కూర్చుంది కదా. ఈయన మనస్సుకి ఏమైందో ఏమో తెలియదు, చంచలం బుద్ధి, బలవాన్ ఇంద్రియగ్రామ చెప్పారు కదా. మెల్లగా ఆవిడ భుజం మీద చేయేశారు. వేస్తే గడ్డం తగిలింది ఆయనకి. ఎవరికి? జైమిని మహర్షి. ఆడవాళ్ళకి ఎక్కడైనా గడ్డం ఉంటుందా? ఆయన జైమిని మహర్షి కంగారు పడ్డారు. ఇదేమిటి, ఈవిడ వర్షం అని చెప్పి లోపలికి వచ్చింది, నేను చూశాను, గడ్డం తగులుతోంది ఏంటండి? మళ్ళీ ఒకసారి ఇట్లా ఇట్లా నిమిరి చూశాడు, గడ్డం మీసాలు అన్నీ ఉన్నాయి. వస్తే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి దీపం వెలిగించాడు ఆయన. వెలిగిస్తే ఎదురుగుండా వ్యాస మహర్షి కూర్చుని ఉన్నారు. వేరే ఎవరో కాదు, వ్యాస మహర్షి. గురువుగారు నమస్కారం చేశారు. బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసం అపికర్షతి అని మార్చుకున్నారు. ఇప్పుడు ప్రింట్ చెయ్యి అన్నారు. ఈ రకమైన పరీక్ష పెట్టి జైమిని మహర్షికి, ఇది జైమిని మహర్షి గురించి తక్కువగా చెప్పే కథ కాదు, అలా అనుకోకూడదు. జైమిని మహర్షిని తక్కువ చేసి చెప్పే కథ కాదు ఇది. వ్యాస మహర్షిని, గురు మహిమని గొప్పగా చూపించే కథ. అది మనం గుర్తుపెట్టుకోవాలి. గురువు ఎట్లా పరీక్ష పెడతారు, ఎట్లా గెలిపిస్తారు అనేది అనుభవం. ఇప్పుడు చదవటం వేరే, అనుభవానికి రావటం వేరే కదా. అనుభవం రావాలి అంటే కొంతమందికి అలాగే వస్తుంది, కొంతమందికి ప్రాక్టికల్ వాళ్ళే. ఇప్పుడు ఈత అంటే గాల్లో ఇలా ఇలా అంటే ఈత వస్తుందా? రాదు. సైకిల్ నేర్చుకోవాలి అంటే గాల్లో తిప్పితే వస్తుందా సైకిల్? ఎక్కాలి కదా. ఒక 2-3 సార్లు పడాలి, లేదా కొంతమందికి పడకుండానే రావచ్చు, కానీ మొత్తానికి సైకిల్ ఎక్కాలి, నేర్చుకోవాలి. అలా నేర్పించే వ్యాస మహర్షి గురువు. ఆయనకి అలా పాఠం నేర్పారు. ఎవరికి? జైమిని మహర్షి. ఒకసారి జైమిని మహర్షి అంటే సామాన్యులు కాదు. ఆయన అన్ని శాస్త్రాల్లోనూ గ్రంథాలు రచన చేశారు. మీమాంసా శాస్త్రం, న్యాయశాస్త్రం, జైమినీయ న్యాయమాల అని చాలా గ్రంథం, ఉద్గ్రంథం, జ్యోతిష్ శాస్త్రం, అన్నిట్లో ఆయన రచన చేశారు. అలా రచన చేస్తూ ఆయన ఒక మాట అన్నారు, పశుపక్ష్యాదులకి మోక్షము లేదు అని రాశారు ఒక చోట. ఇది కూడా వ్యాస మహర్షికి నచ్చలేదు. శుకవనంలో ఉండే పక్షులకి మోక్షం వస్తుందా రాదా చెప్పండి? ప్రతిరోజు గురు దర్శనం చేస్తున్నాయి కాబట్టి తప్పకుండా వస్తుంది అనే కదా మనం నమ్ముతాం, అనే కదా మనం చెప్తాం. గోమాత ఉన్నది, మనకి ముక్తినిచ్చే గోమాత. గోమాతకి ముక్తి రాదు అని అంటే ఎవరు ఒప్పుకుంటారు? శ్రీ మహావిష్ణువుని మోసే గరుత్మంతుడు, ఆయనకు ముక్తి రాదు అంటే ఎవరు ఒప్పుకుంటారు? అది పక్షి జాతే కదా. సుబ్రహ్మణ్య స్వామిని మోసే మయూరం, నెమలి, ముక్తి రాదు అంటే అదే ముక్తి. ఇంకా ముక్తి రాదు అని చెప్పేది ఎట్లా? మరి ఇలా ఉన్నప్పుడు పశుపక్ష్యాదులకి ముక్తి రాదు అని ఆయన రాశారే, సరే ఆయన అభిప్రాయం మనస్సులో అనుకున్నారు. ముక్తి రాదు అంటే నేరుగా రాకపోవచ్చు, క్రమంగా వస్తుంది. క్రమంగా అంటే ఉత్తమమైన జన్మ వచ్చి, లేదా ఉత్తమ లోకం వచ్చి అక్కడి నుంచి ముక్తి వస్తుంది. అది కూడా ఆయన అంగీకరించలా. ఒకసారి ఒక ధర్మ సంకటం, ధర్మ ప్రశ్న ఆయనకి కలిగింది. అడిగితే నేను కాదు, మార్కండేయ మహర్షిని అడగమన్నారు. వెళ్ళి మార్కండేయ మహర్షిని అడిగారు. ఆయన కలిగిన ప్రశ్న మహాభారతం గురించే ప్రశ్న అది. అడిగితే మార్కండేయ మహర్షి
నాకు తెలీదయ్యా, తెలిసినా చెప్పే సమయం లేదు ఇప్పుడు. నువ్వు వెళ్ళి ఆ ఫలానా ఆశ్రమంలో ఫలానా పక్షులు ఉన్నాయి, ఆ పక్షులను అడుగు, నీ ప్రశ్నకి అవి సమాధానం చెప్తాయి అని చెప్పారు ఆయన. ఎవరు? మార్కండేయ మహర్షి. ఆయనకప్పుడు ఆశ్చర్యం వేసింది. పక్షులేమిటి, మాట్లాడటం ఏమిటి? పోనీ మాట్లాడాయి అనుకుందాం, ఏదో రామ కృష్ణ దత్త ఏదో మనం పలికిస్తే పలుకుతాయి, చిలక పలుకులు అంటారు, ఇటువంటివి మాట్లాడచ్చు. కానీ ధర్మ ప్రశ్నలకి సమాధానం చెప్తాయి అని నేను అంటున్నారే, చాలా ఆశ్చర్యం, వెళ్ళి చూడాలి అని ఆ పక్షుల దగ్గరికి వెళ్ళారు. అవే ధర్మ పక్షులు. మనం బిహెచ్ఎల్ ఆశ్రమంలో మార్కండేయ పురాణం చెప్పుకున్నాం, అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది. ఆ పక్షులు ఈయన ప్రశ్నకి సమాధానం చెప్పాయి, జైమిని మహర్షి ప్రశ్నకి. అప్పుడు మళ్ళీ ఒకసారి చెంపలు వేసుకున్నారు ఆయన. గురువుగారు చెప్పింది నిజమే, పశుపక్ష్యాదులకు కూడా ముక్తికి అర్హత ఉంది అని దిద్దుకున్నారు పుస్తకంలో ఆయన. ఎవరు? జైమిని మహర్షి. ఇటువంటివి 2 ఘట్టాలు ఆయన జీవితంలో, చాలా ముఖ్యమైన ఘట్టాలు. గురు పరీక్ష పెట్టి గెలిపించిన ఘట్టాలు. అందుకనే గురు పరీక్ష కావాలి. గురు పరీక్ష ఉంటేనే మనం కూడా సామాన్యులం, జైమిని మహర్షి అంతటి వాళ్ళం అవుతాము. అందుకనే గురు పరీక్ష కావాలి. పరీక్ష అదే పనిగా మనం కోరుకునేది కాదు, గురువులు పెట్టినప్పుడు తీసుకునేది అంతే. దత్తం గ్రాహ్యం ప్రసాదేతి అని గురుగీతలో చెప్తారే, ఇచ్చింది ప్రసాదంగా తీసుకోవాలంతే. అలా ఆ పరీక్ష పెట్టినప్పుడు ఆయన తీసుకున్నారు. కాబట్టి ఒక బంగారు ఆభరణం తయారవుతోంది. ఎట్లా అవుతుందండి? మీకు తెలుసు కదా, బంగారు ఆభరణం తెలియని వాళ్ళు ఎవరున్నారు కదా. బంగారాన్ని బాగా పుటం పెట్టాలా వద్దా? పెట్టాలి కదా. తర్వాత దాన్ని బాగా కొడతారా లేదా? దాన్ని వంచుతారా లేదా? అప్పుడే కదా ఆభరణం తయారయ్యేది. అలా పరీక్షలను ఎదుర్కొంటే మనం ఆభరణం అవుతాము. మనల్ని ఆభరణంగా గురువు అలంకరించుకుంటారు. అందుకనే పరీక్షలు కావాలి. కావాలా వద్దా? ఆభరణంగా తయారవటం. జైమిని మహర్షి అలా ఒక ఆభరణంగా తయారై మనకందరికీ ఒక ఆభరణం అందించారు. అదే ఆభరణము జైమిని భారతం. ఆ ఆభరణాన్ని మనమందరము ఈ చాతుర్మాస్యంలో అలంకరించుకోబోతూ ఉన్నాం. అది విశేషం. ఆయన అలంకారంగా ఉండి అందించిన జైమిని భారతం. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే, కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే, నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. ఇది ఒక మహామంత్రం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు చెప్పుకోండి. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే, నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. ఇది ఈ శ్లోకం చెప్పుకుంటే కృష్ణ అష్టోత్తరం, కృష్ణ సహస్రనామం పారాయణ చేసిన ఫలం మనకి వస్తుంది. అలా ఆ కృష్ణ స్మరణ చేసుకుని మనం జైమిని భారతంలోకి ప్రవేశిస్తే, ఆ జైమిని మహర్షిని స్మరణ చేయటం వల్ల మునే కళ్యాణమిత్రస్య జైమినేశ్చాపి కీర్తనాత్ విద్యుదగ్ని భయం నాస్తి పఠితే చ గృహోదరే. జైమిని మహర్షిని స్మరణ చేస్తే విద్యుత్ భయం, అగ్ని భయం ఉండదు అని శాస్త్రం చెప్తుంది. మనము పిడుగు పడినప్పుడు అర్జున, ఫల్గుణ, కిరీటి స్మరణ చేస్తాం కదా. అలా జైమిని మహర్షిని స్మరణ చేయటం వల్ల వజ్రపాతం అంటే పిడుగుపాటు, అటువంటి ఘోరమైన వాటి నుంచి కూడా మనం బయటపడతాము అని. అందుకనే జైమిని భారతం ఎన్నుకున్నాం మనం ఇక్కడ పిఠాపురంలో ఈ చాతుర్మాస్యంలో. అంటే పిడుగుపాటు లాంటి కష్టాల నుంచి మనల్ని బయటపడేస్తుంది అని అర్థం. ఇక జైమినిశ్చ సుమంతుశ్చ
వైశంపాయన ఏవ చ పులస్త్యః పులహశ్చైవ పంచైతే వజ్రవారకాః. 5 ఉన్నారు. జైమిని, సుమంతు, వైశంపాయన, పులహ, పులస్త్య. ఈ 5 మహర్షుల్ని స్మరణ చేస్తే వీళ్ళు వజ్రవారకాః. వజ్రము లాంటి కష్టం వచ్చినా కూడా మనం బయటపడతాము అని శాస్త్రం చెప్తుంది. జైమిని మహర్షి. అందుకనే జైమిని మహర్షికి నమస్కారం చేసుకోండి. మనస్సులోనే మంచి విద్య రావాలి అని పిల్లలు ప్రార్థన చేసుకోండి. మంచి జ్ఞానం కలగాలి అని పెద్దలు ప్రార్థన చేసుకోండి. ఆరోగ్యానికి అందరూ ప్రార్థన చేసుకోండి. మహర్షుల్ని స్మరణ చేయటం వల్ల మనలో దోషాలన్నీ కూడా నివారణ అవుతాయి. అటువంటి ఆ జైమిని మహర్షిని మనం స్మరణ చేసుకుని, ఇక జైమిని భారతాన్ని ఎందుకు రచన చేశారు అనే విషయాన్ని మనం కొద్దిగా క్లుప్తంగా చెప్పుకున్నాం. భారతంలో ఏది ఉందో అదే బయట గ్రంథాల్లో ఉంది. భారతంలో ఏది లేదో అది ఏ గ్రంథంలోనూ లేదు అని ఒక ప్రతిజ్ఞ చేశారు వ్యాస మహర్షి. యది హాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్. ఏది ఇక్కడ ఉందో అదే ఇతర గ్రంథాల్లో వేరే రకంగా ఉంటుంది. భారతం విన్నారు? ఎంతమంది విన్నారు? అప్పాజీ చెప్పినప్పుడు చేయొద్దండి. చాలా మంచిది. ఇంకా వస్తోంది చూడండి. యూట్యూబ్లో కూడా ఉంది మహాభారతం, వినండి. పూర్తిగా మహాభారతం చెప్పారు మనకి. ఆ మహాభారతంలో అనుశాసన పర్వ, శాంతి పర్వ, అశ్వమేధ పర్వ ఇవన్నీ వింటూ ఉంటే ఒళ్ళు పులకరిస్తుంది. కథగా మనం వింటాం, అది వేరే. మహాభారతం కథ అద్భుతం. మహాభారతంలో విషయాలు కూడా అంతే అద్భుతం. ఎటువంటి ధర్మ సంకటంలో నుంచైనా కూడా బయటపడేస్తుంది మహాభారతం. ఏదో ఒక దారి దొరుకుతుంది మనకి. మహాభారతంలో లేనిది లేదు. మరి అటువంటి మహాభారతం ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకైనా జైమిని భారతం అని రాశారు అనంటే కృష్ణతత్వం గురించి, గుణ మహాత్మ్యాసక్తి అనే దాని గురించి నారద మహర్షి మాట్లాడారు. భగవంతుడి యొక్క గుణము, మహాత్మ్యం. భగవంతుడి గుణాన్ని పొగట్టంలో మనకి ఆసక్తి ఉండాలి. భగవంతుడి మహిమని గానం చేయటానికి ఆసక్తి ఉండాలి మనకి. అయ్యో ఎన్నిసార్లు విన్నదే వింటామో అని అనుకోకూడదు. రామాయణం ఎన్నిసార్లు విన్నా కొత్తగానే ఉంటుంది. మీకు ఆ అనుభవం ఉందా లేదా? రామాయణం విన్న వాళ్ళకి తెలుస్తుంది. విన్న ప్రతిసారి ఏదో ఒక కొత్తది మనస్సుకి తడుతుంది. అవునా కాదు? అవునా, ఇది మేము వినలేదే అని అనిపిస్తుంది. రామాయణంలో ఈ కథ మాకు తెలియదే అని అనిపిస్తుంది. అందుకనే గుణ మహాత్మ్య ఆసక్తి. భగవంతుడి గుణాన్ని, మహాత్మ్యాన్ని ఎంత గానం చేసినా తృప్తి అనేది ఉండకూడదు. అర్జునుడు భగవద్గీతలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నేను నీ అమృతం లాంటి మాటలు వింటూ ఉంటే నాకు తృప్తి లేదు అని అన్నాడా లేదా? అలా మనము తృప్తి లేకుండా ఉండాలి. అన్నిట్లో తృప్తి లేకుండా ఉంటారు, కానీ గురువు వాక్యంలో, భగవంతుడిని వర్ణించటంలో, భగవంతుడి మహిమని గానం చేయటంలో తృప్తి ఉండద్దు. నిరంతరంగా గానం చేస్తూ 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 అదే చదువుతూ అదే వింటూ, అప్పుడే అది బాగా కలిసేది. కలవాలి అంటే తిప్పాలి కదా అండి, లేకపోతే కలవదు కదా. మన జీవితంలో కలిసిపోవాలి అంటే భగవంతుడు మనం చదివిందే చదవాలి, తప్పదు. చేసిందే చెయ్యాలి, అదే అభ్యాసం. ఏమండి, ఎవరు ఒక్కళ్ళు అనలేదు నిన్న తిన్నాం కదండి ఈరోజు ఎందుకు అని ఎవరు అనలా. విన్నామా? ఎక్కడైనా విన్నారా అండి? నిన్న ఊపిరాడాం కదా ఈరోజు ఎందుకులే ఊపిరి అని ఎవరైనా అన్నారా ప్రపంచంలో? అనలా. ఎందుకో తెలియదు మరి. ఇక్కడ మాత్రమే అలా అంటున్నారే అని ఆశ్చర్యపోయారు మహర్షులు. అందుకనే మనకు చూపించారు నిరంతరంగా అభ్యాసం అభ్యాసం అభ్యాసం. అందుకనే జైమిని మహర్షి గుణ మహాత్మ్య ఆసక్తి, గుణాన్ని మహాత్మ్యాన్ని నిరంతరంగా కీర్తించే దాంట్లో ఆసక్తి పెట్టుకోండి, అది చాలా ముఖ్యము అని. అందుకనే జైమిని భారతం, జైమిని మహర్షి కృష్ణతత్వాన్ని, కృష్ణ మహాత్మ్యాన్ని వర్ణించి చెప్పడం కోసం భగవత్ తత్వాన్నే ప్రధానంగా గురిగా పెట్టుకుని జైమిని భారతాన్ని మనకు అందించారు.
అటువంటి ఆ జైమిని భారతం మనం ఎక్కడ చెప్పుకుంటున్నాం? పిఠాపురంలో, పిఠికాపురంలో, పాదగయా క్షేత్రంలో బిందు మాధవ స్వామి, కాశీలో ఉన్నారు బిందు మాధవ స్వామి. అటువంటి ఆ స్థానంలో మనం చెప్పుకుంటున్నాం. ముందుగా ఆ కృష్ణ పరమాత్మని ప్రార్థన చేసుకుని, దత్తాత్రేయ స్వామిని ప్రార్థన చేసుకుని ఆ కథలోకి మనం ప్రవేశిద్దాం. దత్తాత్రేయ త్రిమూర్తి రూప. అందరూ పాడండి. దత్తక్షేత్రం ఇది. త్రిమూర్తి రూప భగవన్, త్రిమూర్తి రూప భగవన్, సాధు మార్గ సమన్వయ, సాధు మార్గ సమన్వయ, సహ్యాద్రి శిఖరావాస, సహ్యాద్రి శిఖరావాస, హృది మే వస మే, హృది మే వస సద్గురో, హృది మే వస సద్గురో. దత్తాత్రేయ త్రిమూర్తి రూప, త్రిభువన లోక రక్షక. 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 కామధేను కల్పవృక్ష, కామిత ఫలదాయక. కామధేను కల్పవృక్ష, కామిత ఫలదాయక. దత్తాత్రేయ త్రిమూర్తి రూప, త్రిభువన లోక రక్షక. దత్తాత్రేయ త్రిమూర్తి రూప, త్రిభువన లోక రక్షక. మండల శూలాడమరుగ, శంఖ చక్రాశోభిత, దండకమండలు శూలడమరుగ, శంఖ చక్ర శోభిత. దత్తాత్రేయ త్రిమూర్తి రూప, త్రిభువన లోక రక్షక. దత్తాత్రేయ త్రిమూర్తి రూప, త్రిభువన లోక రక్షక. ఉత్తమ ఉత్తమ పురుషోత్తమ, పూర్ణచంద్ర ప్రకటిత. ఉత్తమ ఉత్తమ పురుషోత్తమ, పూర్ణచంద్ర ప్రకటిత. భావబంధన భవ భయ దూర, భక్త కరుణా సాగర. భావబంధన భవ భయ దూర, భక్త కరుణా సాగర. దత్తాత్రేయ త్రిమూర్తి రూప, త్రిభువన లోక రక్షక. దత్తాత్రేయ త్రిమూర్తి రూప, త్రిభువన లోక రక్షక. కృతికా తారా సిద్ధానుసార, సిద్ధదూత మనోహర. కృతికా తారా సిద్ధానుసార, సిద్ధదూత మనోహర. దత్తాత్రేయ త్రిమూర్తి రూప, త్రిభువన లోక రక్షక. దత్తాత్రేయ త్రిమూర్తి రూప, త్రిభువన లోక రక్షక. సహ్యాద్రివాస సచ్చిదానంద, శ్రీ గురుదత్త స్వరూప. సహ్యాద్రివాస సచ్చిదానంద, శ్రీ గురుదత్త స్వరూప. శ్రీ గురుదత్త స్వరూప. శ్రీ గురుదత్త స్వరూప. హరిదత్తాత్రేయ త్రిమూర్తి రూప, త్రిభువన లోక రక్షక. దత్తాత్రేయ త్రిమూర్తి రూప, త్రిభువన లోక రక్షక.
गुरुदत्ता श्री गुरुदत्ता जय 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 गुरुदत्ता श्री गुरुदत्ता दत्ता दत्ता जय गुरुदत्ता दत्ता दत्ता जय गुरुदत्ता जय गुरु जय गुरु जय गुरुदत्ता जय गुरु जय गुरुदत्ता 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 दत्तात्रेया त्रिमूर्ति रूपा त्रिभुवन लोका रक्षका दत्तात्रेय त्रिमूर्ति रूप त्रिभुवन लोक रक्षका 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 जय बोलो दत्तात्रेय गुरुमूर्ति की जय మహాభారతం అంటే యుద్ధం. యుద్ధమంతా జరిగింది. భీకరమైన యుద్ధం, అది సామాన్యమైన యుద్ధం కాదు, భారత యుద్ధం అంటారు. ఆ యుద్ధాన్ని జరిపించిందే కృష్ణ పరమాత్మ. యుద్ధం జరగాలి అని ఆయన సంకల్పం కాదు, శాంతియే కృష్ణ పరమాత్మకు కావాల్సింది. కానీ తప్పలేదు, జరగాల్సి వచ్చింది. వాళ్ళందరూ దైత్యులు, రాక్షసులు, దానవులు అట్లా పుట్టి వచ్చారు కదా, దుర్యోధనాదులుగా పుట్టి వచ్చారు. వారి సంహారం జరగాలి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే చెప్పాడుగా భగవంతుడు. తప్పదు, సాధువుల్ని కాపాడాలి, దుష్టుల్ని శిక్షించాలి. అందుకోసం యుద్ధం చేయాల్సి వచ్చింది, జరగాల్సి వచ్చింది. ఆ యుద్ధం జరిగింది. యుద్ధంలోనే అర్జునుడు నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఎందుకయ్యా ఈ యుద్ధం? నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, ఈ భోగాలొద్దు, ఈ గోల వద్దు, నాకు నేను వెళ్ళిపోతా, హాయిగా ఎక్కడో బిచ్చం ఎత్తుకుని ఉండిపోతా. అలా అంటే కృష్ణుడు మనలాంటి వాళ్ళైతే వెళ్ళిరా బావా అని పంపించేవాళ్ళు. కానీ కృష్ణుడు అట్లా వదిలేవాడు కాదు. వద్దన్న వాళ్ళతోనే ఎక్కువ పని చేయిస్తారు స్వామిజీ వారు, చూసే ఉంటారు మీరు. ఎవరు వద్దంటారో వాళ్ళతో ఎక్కువగా చేయిస్తారు, కావాలన్న వాళ్ళని పక్కన కూర్చోబెడతారు. ఇది విచిత్రం, చూస్తారు మీరు. దత్తావతారంలో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కృష్ణుడు కూడా అదే, కృష్ణ పరమాత్మ. వద్దంటే ఎట్లా? యుద్ధానికి వచ్చావు, రణరంగంలో నిలబడ్డావు, యుద్ధం చేయాలి. ఇప్పుడు వద్దంటే ఏమవుతుంది కదా? ధర్మయుద్ధం అయ్యా ఇది. యుద్ధం అయ్యాక అప్పుడు రాజ్యంలో భోగాలు అనుభవించకుండా హిమాలయానికి వెళ్ళిపోతే అప్పుడు ఒప్పుకుంటా, ఇప్పుడు కాదు. యుద్ధం చేయకుండా నాకు 100 మార్కులు వద్దండి అని ఇచ్చేదేవరు నీకు? నువ్వు చదివితే రాస్తే కదా 100 మార్కులు వచ్చేది. రాయకుండా నాకు వద్దండి 100 మార్కులు అంటే అవ్వదు కదా. అలాగే అర్జునుడు నాకు వద్దో కుయ్యో మర్రో అంటూ ఉంటే, లేదు నువ్వు యుద్ధం చేయాల్సిందే. ధర్మయుద్ధం, కర్మయోగమయ్యా ఇది. కర్మయోగం చేయి, ఫలం మీద దృష్టి పెట్టుకోవద్దు, నీ పని నువ్వు చేయి అని యుద్ధం చేయించు. యుద్ధం అంతా జరిగింది, రాజ్యం వచ్చింది. యుధిష్ఠిరుడు ఏకఛత్రాధిపతిగా కూర్చున్నాడు పైన. కానీ మనశ్శాంతి లేదు. యుధిష్ఠిరుడికి ఒక పేరుంది, గెలిచి ఓడినవాడు అని. ఏమిటి? గెలిచి ఓడినవాడు. ఈ మాట ఎవరో చెప్పలే, యుధిష్ఠిరుడే చెప్పాడు. ధర్మరాజు నేను గెలిచి ఓడిన వాణ్ణి అని చెప్పుకున్నాడు చివర్లో. శాంతి పర్వంలో వస్తుంది ప్రారంభంలో. ఎందుకు ఆ మాట అన్నాడు అనంటే, కర్ణుడు సొంత అన్నయ్య అని తెలిసింది యుద్ధం అంతా అయిపోయిన తర్వాత. ముందే తెలిస్తే యుద్ధమే చేసేవాడిని కాదు, కర్ణుడినే కూర్చోబెట్టేవాడిని. అప్పుడు దుర్యోధనుడు కూడా ఒప్పుకునేవాడు, అంతే కదా. మిత్రుడు కూర్చుంటే ఒప్పుకునేవాడు కదా. ఇంత యుద్ధం ఉండేది కాదు. తాతగారిని చంపాల్సి వచ్చింది, గురువుని అబద్ధం చెప్పి చంపాల్సి వచ్చింది.
ద్రోణాచార్యుడు కథ తెలుసు కదా, యుద్ధంలో అశ్వత్థామ హతః కుంజరః. అలా చంపాల్సి వచ్చింది గురువుని. ఏం దౌర్భాగ్యం అని తనని తానే తిట్టుకున్నాడు పాపం యుధిష్ఠిరుడు. మంచి మనస్సు కదా. ఇప్పుడు ఎవరో ఏదో తప్పు చేశారు, చూశారు, దాన్ని సహించలేక తిట్టారు. ఆ తిట్టిన వాళ్ళ మనస్సు బాగుంటే తప్పు చేసినప్పటికీ కూడా మనస్సులో బాధపడతారు, అయ్యో తిట్టాల్సి వచ్చిందే అని. వాళ్ళ మనస్సు వెన్నలాంటి మనస్సు. యుధిష్ఠిరుడు కూడా అలాగే. దుర్యోధనుడు దుష్టుడే అయినా కూడా అయ్యో ఇంత యుద్ధం చేయాల్సి వచ్చిందే, వాడి వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోయారే. ఎవరు? తన పక్షంలోనూ పోయారు, కౌరవ పక్షంలోనూ పోయారు. ఎంతోమంది బంధుమిత్రులు ఈరోజు లేరు, మేము 5గురు మాత్రమే ఇట్లా మిగిలి ఉన్నాం అని ఎంత బాధపడ్డాడు యుధిష్ఠిరుడు మనస్సులో. మనశ్శాంతి లేదు యుధిష్ఠిరుడికి. ఇప్పుడు ఆ సమయంలో ఆ యుధిష్ఠిరుడు బాధపడుతూ చాలా రకాలుగా, ధర్మరాజు కృష్ణుడి కన్నా వయస్సులో పెద్దవాడు, రోజులు పెద్ద, అంతే, చాలా పెద్దవాడేం కాదు, రోజులు పెద్దవాడు ధర్మరాజు. అందువల్ల ఆ ధర్మరాజుకి కృష్ణ పరమాత్మ భీష్ముడి ద్వారా ఉపదేశం చేయించాడు. శాంతి పర్వంతా భీష్ముడు చెప్పాడు, అనుశాసన పర్వంతా భీష్ముడు చెప్పాడు. అక్కడే మనకి విష్ణు సహస్రనామం వచ్చింది, అవునా కాదా? ఇంత ఉపదేశం అయినా కూడా ఆయనకి మనస్సులో ఏదో వెలితి. అయ్యో నేను పాపం చేసేసాను, ఇంత హత్యకి నేను కారణమయ్యాను, ఇంత యుద్ధానికి నేను కారణమయ్యాను. చూసారా? అంటే ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత కూడా పశ్చాత్తాపం అనేది అవసరం అవుతుంది కొన్ని సందర్భాల్లో. సారీ చెప్పేస్తే అక్కడికి పోలే కదా. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, సారీ డజంట్ మేక్ ఎ డెడ్ మ్యాన్ అలైవ్ అని. నువ్వు చేయాల్సిందంతా చేసేసి సారీ చెప్తే చచ్చిన వాడు బతుకుతాడా? బతుకుతాడా అండి? లేదు, పోయాడు వాడు. అది యుధిష్ఠిరుడి యొక్క సిద్ధాంతం. నేను చేసే పాపం చేసేసాను, అయ్యో ఈ పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి అని మనస్సులో చాలా రకాలుగా బాధపడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. అలా బాధలో ఉన్నప్పుడు ఆదుకోవటానికి వచ్చేవాడిని ఏమంటారండి? ఏమంటారు? గురువు అంటారు. ఆపదల్లో ఆదుకోవటానికి వచ్చేవాడు ఎవరు? గురువు. అందుకనే గురుస్మరణ చేయండి. అలాగే వ్యాసుల వారు వచ్చారు. యుధిష్ఠిరుడు చాలా బాధపడుతున్నాడు, దుఃఖంలో ఉన్నాడు. తెలుసుకున్నాడు వ్యాస మహర్షి, ఆయన వచ్చాడు. రాగానే అబ్బా మంచి సమయానికి వచ్చారు, ఏం చేయాలో తెలియని ఒక ధర్మ సంకటంలో ఉన్నాను, ఈ అశాంతి ఎట్లా పోతుందో తెలియటంలా, ఇప్పుడు ఈ సందర్భంలో మీరు వచ్చారు, అందుకనే మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, మిమ్మల్ని ఉపాయం అడుగుతున్నా. అపాయం పోగొట్టుకోవడానికి ఉపాయం వెతకాలి అని చెప్తారు. అలా ఉపాయాన్ని గురువు గారిని అడిగాడు. కేనోపాయేన మే బ్రహ్మన్ గోత్రహత్యాకృతం భయం ధ్రువం వినాశమాప్నోతి తన్మే బ్రూహి సునిశ్చితం. ఏ ఉపాయంతో నా పాపం పోతుంది? ఇంత యుద్ధంలో ఇంతమందిని చంపేశాను కదా, నా వల్లే కదా వీళ్ళంతా పోయారు, నాకు ఈ పాపం ఎలా పోతుంది? ఆ ఉపాయాన్ని నాకు చెప్పండి అని గురువు గారిని ప్రార్థన చేశాడు. గోత్రహత్య, వంశమే లేకుండా అయిపోయింది, ఎన్నెన్నో వంశాలే నిర్వంశం అయిపోయాయి. అలా పరిస్థితి, ఏం చేయాలి నేను? చూసారా, పాపాన్ని పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏదో తెలియక ఏదో తప్పు చేశాం, తెలియక ఎవరినో నెప్పించాం, ఎవరికో కష్టం కలిగింది, తప్పయింది అని ఒక మాట చెప్తే ఏం పోతుంది? ఏం పోతుందండి? అహంకారం అడ్డొస్తుంది, చెప్పనివ్వదు. కానీ చెప్పాలి. చెప్తే వాళ్ళ మనస్సు సరిపోతుంది, ముందు నీ మనస్సు సరిపోతుంది, నీ మనస్సులో ఆ కష్టం ఉండదు. లేదు, నువ్వు వాళ్ళని నెప్పించావు, రేపు వాళ్ళకేదో అయింది, లేదా నీకే ఏదో అయింది, వాళ్ళు లేరు నువ్వు లేవు, ఏమవుతుంది అప్పుడు? ఆ పాపం ఎక్కడ పోతుంది కదా. అందుకనే
మనం తప్పు పొరపాటు చేశాము అని అనిపిస్తే ఆ తప్పుని వెంటనే సరి చేసుకోవాలి అని యుధిష్ఠిరుడు మనకు చూపిస్తాడు. చూడండి ఎంత అద్భుతం. అంత రాజు, ఆయనకేం అవసరం లేదు, హాయిగా కూర్చొని ఉండొచ్చు. కానీ ఇంత ఆలోచన చేశాడు మనస్సులో, అయ్యా నాకు దయచేసి ఆ ఉపాయాన్ని చెప్పు, ఈ కష్టం నుంచి నేను బయటపడాలి, నాకు మనశ్శాంతి లేదు అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా ధింమదీయమిదం రాజ్యం యత్ర భీష్మో న భానుజః, ఈ రాజ్యానికి ఒక ధిక్కారం అన్నాడు. ఛీ థూ తిట్టాడు, తన రాజ్యాన్ని తానే తిడుతున్నాడు. నాకెందుకు ఈ రాజ్యం, ఏం చేయాలి ఈ రాజ్యం కట్టుకుని నేను? ధింమదీయమిదం రాజ్యం, ఇక్కడ భీష్ముడు లేడు, ఇక్కడ నా అన్నగారు కర్ణుడు లేడు, నా గురువు గారు ద్రోణుడు లేడు, ఇలా అయిపోయింది నా రాజ్యం, ఇంకెందుకు ఈ రాజ్యం? అందుకనే తాభ్యాం విరహితం తద్వత్ దేహం చక్షుర్వివర్జితం, భీష్ముడు కర్ణుడు లేకుండా ఈ రాజ్యాన్ని నేను చూస్తూ ఉంటే 2 కళ్ళు లేకుండా అయిపోయింది నాకు అనిపిస్తోంది. నేను రాజ్యం వచ్చినా కూడా సుఖించలేకపోతున్నాను అని కర్ణుణ్ణి గుర్తు చేసుకుని బాధపడుతున్నాడు. ఎందుకంటే పక్కనే అమ్మ ఉంది కదా, అమ్మ ఎంత బాధపడుతోంది కుంతి. ఇదంతా రాజ్యం కోసమే కదా జరిగింది. నేను ఇలా రాజ్యం కోసం ఆశపడకపోయి ఉంటే ఏదో పాచికలాడి రాజ్యం గెలుద్దాం అనుకున్నాను కదా, నేను కూడా మనస్సులో ఉందిగా దుష్టబుద్ధి, తెలియక ఏదో వచ్చింది కదా, అందుకేగా ఇదంతా వచ్చింది, ఈ యుద్ధం అంతా వచ్చింది. కర్ణుడు కూడా పోయాడు, అమ్మ బాధపడుతోంది, ఆవిడ్ని చూస్తాడుగా ప్రతిరోజు. ఆవిడ బయటికి చెప్పదు, కానీ ఆవిడ ముఖంలో తెలుస్తుంది కదా పాప ఎంత కష్టపడుతోంది ఆవిడ కుంతి మాత. అందుకోసం కర్ణుడిని గుర్తు చేసుకున్నాడు. అయ్యో కర్ణుడు లేడు, భీష్ముడు లేడు, ఇటువంటి రాజ్యం నాకు కావాలా, ఈ రాజ్యంలో ఉండి నేను చేసేదేమిటి అని బాధపడుతూ ఏ తపములనే జపములనే తీర్థ విలోకనములనే క్రతువులని జ్ఞాతి వధంబునరించిన పాతకము హరించును. ఇది ఆయన అడిగింది. ఏ తపస్సులు చేయాలి, ఏ తీర్థయాత్రలు చేయాలి, ఏ యజ్ఞాలు చేయాలి, ఏ హోమాలు చేయాలి, ఏ కర్మలు చేయాలి నాకు ఈ పాపం పోవాలంటే, ఇది ఆయన అడిగింది. గురువుని అడగాలి, నాకు దారి చూపెట్టండి అని. చాలామంది వచ్చి మేము ఇది చేయాలనుకున్నాము, ఇది చేయొచ్చా అని అడుగుతారు. చాలా తప్పది. గురువుకే విడిచిపెట్టాలి. ఏం చేయమంటారో చెప్పండి, ఇవన్నీ ఉన్నాయి, ఏం చేస్తే నేను బాగుపడతాను అని అడగటం, అది ఆయన చూపిస్తున్నారు. ఏ తపములను, ఏ జపములను, ఏ తపస్సులు చేయాలి గురువుగారు చెప్పండి, ఏ జపాలు చేసుకోవాలి చెప్పండి, ఏ తీర్థ విలోకనములు, ఎక్కడ ఏ తీర్థయాత్ర చేయాలి, ఏ క్షేత్రానికి వెళ్ళాలి, ఏ క్రతువులను, ఏ యజ్ఞ యాగాదులు చేయాలి. ఈ జ్ఞాతి వధం వనరించిన, తెలుగులో చాలా మంచి అనువాదం ఉంది జైమిని భారతాన్ని. ఈ జ్ఞాతి వధ దోషము నాకు ఎట్లా పోతుంది, దాన్ని నాకు చెప్పండి అని ప్రార్థన చేశాడు. అప్పుడు వ్యాసుల వారు, మనకి అనిపిస్తూ ఉంటుంది ఇక ఈ కష్టం నుంచి బయటపడటానికి దారి లేదు అని, అయిపోయింది ఇరుక్కుపోయాను అని. ఆ సందర్భంలో మన కోసం తలుపు తీసేవాడు గురువు. అటువంటి సందర్భంలో తలుపు తెరుస్తాడు ఆయన. అన్ని తలుపులు మూసుకుపోయాయి, అప్పుడు ఏదో ఒక తలుపు తెరుచుకుంటుంది. అందుకని ఆ సమయంలో గురు స్మరణ చేయాలి. వ్యాసుల వారు విన్నారు. విని ఆయన ఒక ఉపాయాన్ని చెప్పాడు. నాయన, ఇంత బాధపడాల్సిన అవసరం లేదు, నీలాంటి వాడు, నువ్వు రాజువి, ఎంత పెద్ద యజ్ఞాలు యాగాలైనా కూడా నువ్వు చేయవచ్చు. నీలాంటి వాళ్ళ కోసమే వేదము అశ్వమేధ యాగాన్ని చెప్పింది. ఆ అశ్వమేధ యాగాన్ని గనక నువ్వు చేసుకుంటే నీ పాపాలన్నీ కూడా పోతాయి. ఆయన ఒక ఉపాయం చెప్పారు. ఆహా, బ్రహ్మాండం, చాలా బాగుంది, కానీ అంత సులభం కాదు. అశ్వమేధ యాగం అనేది అంత సులభం కాదు, చాలా కష్టం. దీన్ని పూర్వంలో రాముడు, శ్రీరామచంద్రుడు చేశాడు.
3 సార్లు చేశారు అశ్వమేధ యాగాన్ని శ్రీరాముడు. యాగం చేసి ఆయన భక్తుల పాపాలు పోగొట్టే శక్తి శ్రీరాముడికి అశ్వమేధ యాగంతో వచ్చింది అని చెప్తారు వ్యాస మహర్షి. మన భక్తుల పాపాల్ని రామనామ స్మరణంతో పోతుంది కదా. శ్రీరామ జయ రామ జయ జయ రామ చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ ఒక్క నామంతో మన పాపాలు పోతున్నాయి. ఎలా అని అంటే ఆయన అశ్వమేధ యాగంతో ఆయనకు ఆ శక్తి వచ్చింది అని వ్యాసుల వారు అంటారు. అది రాముడు మనకు చూపెట్టిన దారి. రాముడికి అవసరమా? అవతార పురుషుడు. మన కోసం మనం మంచి పనులు చేయాలి, మంచి పనులతో మన పాపాలు పోతాయి అని ఒక దారిని ఆ వ్యాసులు వారు చూపెట్టి, రామేణాపి పురావీర హయమేధత్రయం కృతం యజ్ఞం కృత్వా తథా పుత్ర రాజ్యం పాలయ మారిష. ఆయన ఏడవద్దు, ఈ యజ్ఞాన్ని చేసుకుని హాయిగా సంతోషంగా నీ రాజ్యాన్ని నువ్వు పాలన చేసుకో అని ఆ వ్యాసులు వారు చెప్తూ, మా భయం కురు రాజేంద్ర నదోషస్తే భవిష్యతి తముపాయం కరిష్యామి ఏన పూతో భవిష్యసి. బాధపడుతున్నాడు కదా యుధిష్ఠిరుడు. చాలా పాపం చేసేసాను, చాలా కష్టం చేశాను, నాకు దీని నుంచి బయటపడే దారి లేదు. ఆయన దారి చూపిస్తున్నారు గురువుగారు. ఏం పర్వాలేదు, మనం చాలా కష్టం అనుకుంటాం, ఆయనకు అది చాలా తేలిక, చాలా సులభం. ఏం పర్వాలేదు, నేను నీకు దారి చూపిస్తాను, సులభంగా దీని నుంచి బయటపడతావు, నువ్వు ఈ కష్టం నుంచి బయటపడతావు అని వ్యాసులు వారు చెప్పి, అటువంటి ఆ ఉపాయమే రాజధర్మేణ యల్లబ్ధం శాసనాన్ మాధవస్యతు తద్రాజ్యంతు పరిత్యజ్య తస్మాత్ గంతుమిహేచ్ఛసి. యుధిష్ఠిరా, ఇంకొక విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నాకు ఈ రాజ్యం వద్దు, దీన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతానని చెప్తున్నావే, ఇది ఎవరి వల్ల నీకు వచ్చింది ఈ రాజ్యం? ఎవరిప్పించారు? కృష్ణ పరమాత్మ. ఆయన ఇచ్చిన దాన్ని కాదని వెళితే ఆయన ఊరికే ఉంటాడా? యుద్ధం వద్దు వెళ్ళిపోతాను అన్న అర్జునుడినే పట్టుకుని యుద్ధం చేయించాడే. గెలిచి నిన్ను కూర్చోబెడితే సింహాసనంలో నువ్వు వద్దని వెళ్ళిపోతే ఊరికే ఉంటాడు ఆయన? ఆయన్ని కాదని రాజ్యాన్ని వదిలేసి నువ్వు ఎట్లా వెళ్తావు? ఆయన కదా నీకు ఇప్పించాడు. మరి కృష్ణుడు ఇచ్చిన ప్రసాదంగా కదా నువ్వు తీసుకోవాలి. మనకు వచ్చిన జన్మ భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం కదా అండి. దీన్ని కాదంటే ఎంత పాపం. అలాగే రాజ్యం కూడా అంతే. రాజ్యం ఆయన ఇప్పించాడు, దాన్ని ఎందుకు కాదంటావు నువ్వు? హాయిగా ధర్మంగా పరిపాలన చేయి. కృష్ణుడు ఇప్పించిన దాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఎంత పాపం. ఇంకొక పాపం, నువ్వు బాధపడేది కాక అక్కడికి వెళ్ళి ఏడవాల్సి వస్తుంది. హిమాలయానికి వెళ్ళి కూర్చుని, అయ్యో కృష్ణుడు ఇప్పించాడు నాకు, నేను దాన్ని కాదని వచ్చాను అని ఏడవాల్సి వస్తుంది కదా. అందుకనే ఆ పని కూడా చేయొద్దు. శరీరం దోషరహితం తావచ్ఛ్రేయస్సమాచర దివం ప్రాప్తా హి రాజానః కృత్వా పుణ్యాదికాః క్రియాః. పోనీ ఉంటే ఉంటుందిలే పాపం అని సర్దుకుని ఉండిపోతే శరీరము రాలిపోయిన తర్వాత దాన్ని కష్టపడాల్సి వస్తుంది కదా. ఉత్తమ లోకాలు రావు. కాబట్టి శరీరం ఉన్నప్పుడు మనం ఏ పని చేసి పాపాన్ని పోగొట్టుకోగలమో అటువంటి పని చేయటానికి ప్రయత్నం చేయాలి. సత్కర్మ అని పిలుస్తారు దాన్ని. అందుకే మన వేదాలు, శాస్త్రాలు, గురువులు మనకు చూపించిన దారి అది. ప్రతిరోజు ఈ ధర్మంగా ఈ పనులు చేయండి, ఈ పాపాలు పోగొట్టుకోండి, హాయిగా ఉండండి. పాపం ఉంటేనే కష్టము, పాపాలు లేకపోతే సుఖము. ఆ పాపాలు పోగొట్టుకునే ప్రయత్నం చేయండి. ఇదే కదా దారి చూపించారు మనకి. అన్ని గ్రంథాలు చెప్పేది అదే కదా మనకి. కాబట్టి నువ్వు అటువంటి ఆ కర్మ చేసి ఇక్కడ సుఖంగా ఉండు, శరీరం రాలిపోయిన తర్వాత కూడా సుఖంగా ఉండు. అటువంటి ఆ ఉపాయాన్ని నీకు చూపిస్తాను అని చెప్పి అశ్వమేధ యాగాన్ని చేయమని యుధిష్ఠిరుడికి ఉపదేశం చేస్తే ఆయన అంటాడు, అయ్యా మీరు అశ్వమేధ యాగం చేయమంటున్నారు, బాగానే ఉంది,
కానీ యుద్ధంలో ఎంత డబ్బు ఖర్చు అయిపోయింది? అంత ఖాళీ. కోశాగారంలో చిల్లిగవ్వలేదు. కోశాగారం అంతా ఖర్చు అయిపోయింది. యుద్ధాలు జరుగుతున్నాయి, ఇప్పుడు చూస్తున్నాం మనం, ఎక్కడా డబ్బులు లేవు. ఆర్థికంగా అందరూ చితికిపోతారు యుద్ధం జరిగితే. యుద్ధం కావాలి అనుకోకూడదు, అందరూ ప్రార్థన చేసుకోండి యుద్ధాలన్నీ శాంతించాలి అని. ఎక్కడ చూసినా యుద్ధం 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 కనిపిస్తోంది కదా. అదే ఒక క్రికెట్ మ్యాచ్ ఏమో అన్నట్టుగా అందరూ యుద్ధాలే, అన్ని దేశాలు యుద్ధాలు యుద్ధాలు యుద్ధాలు. ఎంత కష్టం అండి. అందుకనే యుద్ధం జరిగి అసలు దేశంలో డబ్బు లేదు. అశ్వమేధ యాగం డబ్బులు లేకుండా చేసేది ఎట్లా? దుర్యోధనుడు ఈ డబ్బు కోసం, రాజ్యం కోసం మొత్తం ఉన్నదంతా ఖర్చు పెట్టేసి యుద్ధం చేశాడు. మొత్తం కురుదేశంలో ఉండే డబ్బంతా కూడా ఖాళీ. ఇక ఎవరి దగ్గర డబ్బు ఉంది అని చూస్తే ప్రజల దగ్గర కొద్దిగా ఏదో డబ్బు ఉండొచ్చు. వాళ్ళ మీద పన్ను వేస్తే ఎంత అపరాధం పాపం. నేనేదో హోమం చేయటానికి వాళ్ళకి ట్యాక్స్ వేస్తే వాళ్ళెంత తిట్టుకుంటారు, వాళ్ళెంత కష్టపడతారు. ఇది ఎక్కడైనా న్యాయమా? కాబట్టి ప్రజల్ని కూడా పీడించేందుకు వీల్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు. దేశంలో డబ్బు లేదు. ఎలా చేయాలి? ఈ యాగాన్ని ఎట్లా నిర్వర్తించాలి? ధర్మం యస్య ధర్మార్థం యస్య విత్తేహ పరం తస్య నిరీహత అనే ఒక శాస్త్రం ఉంది. నేను ధర్మం చేయటం కోసం డబ్బులు సంపాదిస్తాను అని చాలామంది చెప్తారే, ఆ రకంగా ఈ రకంగా. దానికన్నా వైరాగ్యం చాలా మంచిది అని. ధర్మం చేయటానికి అధర్మంగా డబ్బులు సంపాదించి దాని నుంచి ధర్మం చేయాలి అని కోరుకునే దానికన్నా వైరాగ్యం మంచిది కదా. ఎందుకంటే ఈ డబ్బు అంటే నేను ధర్మ కర్మ చేస్తాను. అధర్మంగా సంపాదించిన దాంతో ఎక్కడైనా ధర్మం చేయటం అనేది ఉందా? తప్పు కదా అది. దానికన్నా సంపాదించకుండా ఉంటే మంచిది అని యుధిష్ఠిరుడు అదే అంటున్నాడు. నేను ఏదో యాగం చేయాలి అని ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు గుంజితే వాళ్ళని తిట్టుకోడా? ఇలా నేను చేయొచ్చా? కాబట్టి అది కూడా నాకు ఇష్టం లేదు. యుధిష్ఠిరుడు అన్నీ చెప్తున్నాడు, కారణాలన్నీ కూడా. నేను వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోలేను, అందువల్ల నాకు ఈ అశ్వమేధ యాగాన్ని చేసే ఉపాయాన్ని చూపించండి. ఎలా చేయాలి, ఎలా నిర్వర్తించాలి అంటే వశిష్ఠులు, ఆ వ్యాసులు వారు ఒక రహస్యాన్ని చెప్పారు. ఏం భయపడద్దు, నీకు డబ్బు దొరికే మార్గం నేను చెప్తాను. అక్కడ హిమాలయాల్లో చాలా గుట్టలు గుట్టలుగా బంగారం రాశిగా పడింది, వెళ్ళి తెచ్చుకో అన్నారు. యుధిష్ఠిరుడికి ఆశ్చర్యం వేసింది. అట్లా ఎట్లా బంగారం దొరుకుతుంది గురువుగారు అన్నాడు. అంటే మరుత్ అని ఒక రాజు ఉన్నాడు, ఆయన యజ్ఞం చేసినప్పుడు చాలా దక్షిణలు ఇచ్చాడు అందరికీ. అందరూ మోసుకుపోయారు. వాళ్ళు దారిలో ఇంకా మోసుకోలేక దాన్ని బరువు ఎక్కువైపోయి అక్కడే వదిలేసి వచ్చేసారు. ఆ డబ్బంతా పేరుకుపోయి ఒక గుట్టలాగా తయారైపోయింది, అది ఎవరికి తెలియదు. అది ఒక అడవిలాగా ఉంది, అక్కడి నుంచి పోయి డబ్బులు తెచ్చుకో అన్నాడు ఆయన. చాలా ఆశ్చర్యం, ఇది ఎట్లా ఇది? ఇప్పుడు కొన్ని చోట్ల మనకి బంగారం దొరుకుతుంది అని చెప్తారు, దాన్నేమి మనం మట్టి తీసి తర్వాత ఏదో ప్రాసెస్ చేసి అక్కర్లా, అలాగే బంగారం దొరుకుతుంది కొన్ని చోట్ల. చూసే ఉంటారు మీరు కూడా, విన్నారు కదా. ముద్దలు ముద్దలుగా బంగారం దొరుకుతుంది. అది ఎక్కడ అని అడ్రస్ తెలిస్తే ఇంకెవరో ఇక్కడ ఉండరు, అందరు ఎక్కడికి పారిపోతారు. అలా దొరికే చోట్లు కొన్ని ఉన్నాయి. ఎలా దొరుకుతాయి అని ఒక ప్రశ్న. ఇలా వదిలేసి వెళ్ళారట వాళ్ళు. అప్పుడు ఆ సందర్భంలో ఒక పెద్ద గుట్టలాగా తయారైంది, అక్కడి నుంచి వెళ్ళి నువ్వు బంగారం తెచ్చుకో, సమస్య తీరింది కదా అని అంటే, అప్పుడు యుధిష్ఠిరుడు అడుగుతాడు, కాదండి, వాళ్ళెవరో దానాలు తీసుకుని ఆ బరువు మోయలేక అక్కడ వదిలేసి వచ్చిన బంగారాన్ని నేను తీసుకొస్తే దొంగతనం అవుదా అన్నాడు యుధిష్ఠిరుడు. అంతా ధర్మం, దొరికింది కదా అని. ఏదో ఎక్కడో పడి ఉంటుంది తీసుకుని దొరికింది, దొరకలా, అక్కడ పడి ఉంటే నువ్వు ఎత్తుకున్నావా అనాలి. దాన్ని దొరికింది అనకూడదు. అనొచ్చా అండి? నాకు దొరికింది అని. పాపం అయితే పోగొట్టుకున్న వాళ్ళ సంగతి ఏమిటి? దొరికిందండి జేబులో, ఎవరికి దొరికితే వాళ్ళదేనా అది. దొరికిందని జేబులో వేసుకుంటే అది మందవుతుందా?
అలా ఎక్కడో ఎవరో వదిలేసిన దాన్ని నేనెట్లా తీసుకునేది అని అడిగితే, కాదు నాయనా, అలా అనుకోవద్దు, నువ్వు రాజు. రాజులకి ఎక్కడ ఎవరు వదిలేసి నాది కాదు అని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా, ఆ సొత్తు వాళ్ళదయ్యే ఒక అధికారం ఉంది. సర్కార్ లిస్టులో కలిసిపోతుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టారు, ఎవరు క్లెయిమ్ చేయడానికి లేరు. కొంత టైం వస్తుంది, ఒక 3 నెలలో 6 నెలలో సంవత్సరం తర్వాత ఏమవుతుందండి? ఆ డబ్బు ఏమవుతుంది? గవర్నమెంట్కే కదా, వాళ్ళు ఇవన్నీ పనులు చేయాలి కదా. ఎవరు దాన్ని క్లెయిమ్ చేయకపోతే, ఎవరు దానికి అధికారులు లేకపోతే అది రాజుదే అవుతుంది అని శాస్త్రం, ధర్మం. కాబట్టి నువ్వు తీసుకో, పర్వాలేదు. అయినా ఒకప్పుడు ఇదంతా పరశురాముడిది, ఈ భూమి అంతా పరశురాముడిది కదా. ఆయన కశ్యప మహర్షికి ఇచ్చారు. భూమికి కాశ్యపి అని పేరు. కశ్యప మహర్షికి ఇచ్చారు దానంగా. ఆయన తర్వాత అందరికీ పంచిపెట్టేశారు. తర్వాత రాక్షసులు వచ్చారు, వాళ్ళు లాక్కున్నారు. వాళ్ళ నుంచి మళ్ళీ రాజులు వచ్చారు, తీసుకున్నారు. ఇప్పుడు ఇదంతా ఎవరిది? రాజులది. కాబట్టి నువ్వు అందరికీ రాజుగా, రారాజుగా ఉన్నావు కాబట్టి నువ్వు తీసుకో, తప్పులేదు. ఎంత మంచి సమన్వయం చేశారు చూడండి వ్యాసుల వారు. నువ్వు తీసుకో, ఇబ్బంది లేదు అని ఆయన ఒక దారి చెప్పారు. చాలా బాగుంది, డబ్బు వచ్చింది. అయితే ఈ యజ్ఞం చేసేది ఎట్లా, దీంట్లో నియమాలు ఏమిటి అని అంటే, చాలా చాలా నియమాలు ఉన్నాయి ఈ యజ్ఞంలో. అసిధారా వ్రతం చేయాలి. యజ్ఞం 1 సంవత్సరం. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక గుర్రము దొరకాలి. యాగమే అశ్వమేధ యాగం కదా పేరు. ఒక గుర్రం. ఆ గుర్రం ఎట్లా ఉండాలి? తెల్ల తెల్లగా ఉండాలిట, గోక్షీరంలాగా, ఆవు పాలల్లాగా ఉండాలిట. ఇది ఆ గుర్రం. అది మాత్రమే కాదు, దాని తోక పసుపచ్చగా ఉండాలిట. పెయింట్ వేసి కాదు, సహజంగా పెయింట్ వేసి చేయటం కాదు. తెల్లటి గుర్రం, దానికి పసుపచ్చ పుచ్చం తోక. మాత్రమే కాదు, దాని చెవులు నల్లగా ఉండాలి. ఓర్ని, ఇటువంటిది ఎక్కడ దొరుకుతుంది? పెయింట్ చేసినా కూడా దొరకదు, అవునా కాదు? దాని చెవులు 2 నల్లగా ఉండాలి. ఇటువంటి అశ్వం, ఇటువంటి గుర్రం దొరకాలి. ఆ గుర్రాన్ని 1 సంవత్సరం విడిచిపెట్టేసేయాలి. విడిచిపెడుతున్నప్పుడు దానికి ఒక ముఖం మీద ఒక పలకం వేయాలి. ఏమని? ఇది యుధిష్ఠిరుడు విడిచిపెట్టిన గుర్రము. దీన్ని ఎవరైనా పట్టుకుంటే వారితో యుద్ధం చేసి వాళ్ళ రాజ్యాన్ని కూడా ఆ అశ్వంతో పాటుగా తిరిగి పొందుతాడు రాజుగారు అని దాని మీద ఒక పలకం వేస్తారు. ఒక పట్టా కట్టి దానికి పంపిస్తారు. అది ఎక్కడెక్కడ మలమూత్ర విసర్జన చేస్తుందో గుర్రము, అక్కడ ఆ దేశంలో దాన ధర్మాలు చేయాలి. సంవత్సరం పాటు దీన్ని మొత్తం తిప్పాలి. అది ఎక్కడ తిరిగితే అక్కడ పోతూ ఉంటుంది. ఎన్నెన్ని రాష్ట్రాలు, ఎన్నెన్ని రాజ్యాలు దాటుకుని పోతుందో పోతుంది. అది వెళ్ళిన చోటల్లా కూడా ఆ రాజ్యం నాదే. యుధిష్ఠిరుడు గెలవాలి దాన్ని పట్టుకున్నవాడు తిరిగిస్తే సరే, ఇవ్వలేదు అంటే యుద్ధం చేసి గెలవాలి. ఇది నియమం. ఇట్లా సంవత్సరం. సరే, దీంతో పాటుగా ఇంకొక నియమం ఏమిటి అనంటే, 1 సంవత్సరం పాటు దీర్ఘ బ్రహ్మచర్యం పాటించాలి. ఎట్లా పాటించాలి? చాలా నిష్ఠగా, మనస్సు కూడా చంచలం కాకుండా పాటించాలి. ఇటువంటి నియమాలు పెట్టుకుని అశ్వమేధ యాగం చేస్తే నీ పాపాలన్నీ పోతాయి. ఇదే సులభం. ఇది సులభమా? ఇది ఇంత సులభంగా ఆయన చెప్పారు వ్యాసుల వారు. వినటానికి సులభంగా ఉంది, కానీ చేయటం చాలా కష్టం. ఇవన్నీ మీరు చేయొచ్చు, కానీ గుర్రము దొరకటం చాలా కష్టం. అటువంటి గుర్రం ఎక్కడ ఉంది అనే ప్రశ్న వస్తుంది. దాన్ని కూడా వ్యాసుల వారే చెప్తారు. అటువంటి గుర్రం ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి పట్టుకురావాలి. ఆ గుర్రానికి రక్షణగా పంపించడానికి ఎవరు? మంచి వీరులు కావాలి కదా. వెళ్ళి ఓడిపోయి వస్తే యాగం పాడైపోతుంది. ఇక ఘటోత్కచుడి పుత్రుడు ఒకడున్నాడు,
ఆయన కొడుకు మేఘవర్ణుడు, ఆడిని పంపించలేను. ఎందుకంటే పాపం ఘటోత్కచుడు నా కోసం రాత్రిపూట ప్రాణాలు విడిచాడు కదా అండి. ఆ కర్ణుడి శక్తి బాణము తప్పించటానికి రాత్రిపూట పంపించారు కదా ఘటోత్కచుడు. రాత్రి నా కోసం ప్రాణాలు విడిచాడు. కర్ణుడి కొడుకుని పంపించలేను, ఘటోత్కచుడి కొడుకుని పంపించలేను, ఇంకెవరిని పంపించాలి? ఎవరు వెళ్తారు ఈ గుర్రంతో పాటుగా? ఇవన్నీ ప్రశ్నలు వచ్చినప్పుడు భీముణ్ణి స్మరించుకున్నాడు. భీముడు అంటే వాయు అవతారం, భీమసేనుడు సామాన్యుడు కాదు. మనం ఏదో నాటకాల్లో సినిమాల్లో చూసి చెప్పుకుని అలా కాదు భీముడు అని అంటే. భీముడు అంటే వాయుదేవుడు. వాయువు అంటే బ్రహ్మ, భీముడు అంటే బ్రహ్మ, వాయుదేవుడి అవతారం. ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి రామాయణంలో ఎలాగో మహాభారతంలో భీముడు అలాగా. అది అందుకనే భీమస్మరణ చేస్తే ఆంజనేయ స్వామి స్మరణ చేసినట్టుగా. జై బలో వీరాంజనేయ స్వామికి జై. అటువంటి ఆ భీముడు వచ్చాడు. భీముడు వస్తే అన్నగారు చింతలో ఉన్నారు కదా, చూసి ఏమన్నా ఆలోచిస్తున్నావు, ఇంత చింతలో ఉన్నావు అని అడిగాడు భీమసేనుడు. అడిగితే అప్పుడు వ్యాసుల వారు నన్ను అశ్వమేధ యాగం చేయమని చెప్తున్నారు, ఈ యాగంతో నా పాపాలన్నీ పోతాయిట అనంటే అప్పుడు భీముడు చాలా అద్భుతంగా కృష్ణ భక్తిని గురించి చెప్పాడండి. ఆ భీముడి మాటలు మనకి ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయంటే, సామాన్యంగా మనం చూసే భీముడికి ఇక్కడ కనిపించే భీముడికి చాలా వ్యత్యాసం ఉంది. జైమిని భారతంలో ఆ యస్య ప్రసాదాత్ సతతం పాండవ పృథివీపతీన్ జితవాన్ కేశవశ్చాపి సదూరే మధుసూదన. నేను యజ్ఞం చేయాలి అంటే సహాయం చేయడానికి నా పక్కన కృష్ణుడు కూడా లేడే అని బాధపడతాడు యుధిష్ఠిరుడు. కృష్ణుడు ఉంటే ఇలా సులభంగా జరిగిపోయేది కదా, కృష్ణుడు కూడా లేడే అని అంటే భీముడు వచ్చి, అన్నా కృష్ణుడు నీ పక్కన నీ దగ్గర లేడు అని నువ్వెందుకు అనుకుంటున్నావు? కృష్ణుడు ఎవరు ఎప్పుడు ఎక్కడ స్మరించినా కూడా వెంటనే ప్రత్యక్షమయ్యే దైవం కదా కృష్ణ పరమాత్మ, దగ్గరగా లేడు అని ఎందుకు బాధపడతావు అని అంటాడు భీముడు. మరైతే ఆ రోజు పాచికలాడేటప్పుడు రాలేదే? యుధిష్ఠిరుడు పిలవలేదు, అందుకనే రాలేదు. అన్నా నువ్వు ఆ రోజు పిలిచి ఉంటే ఖచ్చితంగా వచ్చేవాడు కృష్ణ పరమాత్మ. నువ్వేమనుకున్నావు? కృష్ణుడు రాకపోతేనే బాగుండు అనుకున్నావు. కృష్ణుడు వస్తే ఆపేస్తాడు, జోదం ఆడకూడదు తప్పు అంటాడు కదా. అందుకనే కృష్ణుడు రాకూడదు అని మనస్సులో అనుకున్నావు నువ్వు. కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు, బామ్మలు, అమ్మమ్మలు, తాతలు ఉంటే గనక పార్టీ చేసుకోవాలనుకున్నాం, వీళ్ళంతా ఇంట్లో ఉన్నారే ఎట్లా అని పిల్లలు బాధపడతారు కదా. కొన్ని సందర్భాలు వాళ్ళు ఉంటే ఏదో ఫ్రీగా ఉండలేము అనే ఒక భావన. యుధిష్ఠిరుడు కూడా చిన్నతనంతో అలా ఆలోచన చేశాడు. కృష్ణుడు వస్తే చేయి పట్టుకుంటాడు, పాచికలు ఆడద్దంటాడు. అందుకనే దూరంగా ఉన్నాడు అని నీకు అనిపిస్తోంది అన్నా, దూరంగా లేడు, ఎప్పుడూ నీకు దగ్గరగానే ఉన్నాడు. భక్తుల మనస్సులోనే ఉన్నాడు గురువు కృష్ణ పరమాత్మ. అది మనం తెలుసుకోవాలి, ఆయన చూడాలి, ఆయన దర్శించాలి, ఉన్నాడని నమ్మాలి, నమ్మి పిలవాలి, పిలిస్తే ఆయన పలుకుతాడు అని ఆ భీముడు కృష్ణతత్వాన్ని ఆ యుధిష్ఠిరుడికి ఉపదేశం చేస్తాడు. కృష్ణుడి భక్తిని గురించి, కృష్ణ మహిమని గురించి వర్ణన చేసి చెప్తాడు. అటువంటి ఆ ఘట్టాన్ని మనం చెప్పుకునే ముందు ఇక్కడ ఈ క్షేత్రంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి, ఈరోజు స్వామివారిని మనం స్మరణ చేయాలి. మొదటి రోజు స్మరణ చేసుకుని ఆ తరువాత మనం ఆ పై కథలోకి వెళ్ళి ఆ కృష్ణ మహిమ, కృష్ణ ఘట్టాన్నంతా కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీపాద శ్రీ శ్రీపాద శ్రీవల్లభం భజ భక్త గత పుణ్య జనజాల బహుదుర్లభం. శ్రీపాద శ్రీవల్లభం భజ భక్త గత పుణ్య జన
జాల బహుదుర్లభం శ్రీపాద శ్రీవల్లభం భజ భక్తగత పుణ్య జన జాల బహుదుర్లభం శ్రీపాద శ్రీవల్లభం భజ భక్త పుణ్య జనజాల బహుదుర్లభం శ్రీపీఠికాగ్రామ సంవర్ధితం శ్రీపీఠికాగ్రామ సంవర్ధితం సౌభ్రాతృవైకల్యహరలోచనం స్వభ్రాతృవైకల్యహరలోచనం గురుగాడి గ్రామే సంవాసినం గురుగాడి గ్రామే చ సంవాసినం సత్పుత్రకర సువ్రతాధ్యాపకం సత్పుత్రకర సోవ్రతాధ్యాపకం శ్రీపాద శ్రీవల్లభం భజ భక్త పుణ్య జన జాల బహుదుర్లభం శ్రీపాద శ్రీవల్లభం భజ భక్త పుణ్య జనదాల బహుదుర్లభం సంచార పరిపూత భరతావనిం సంచార పరిపూత భరతావని రజకార్పితో రాజ్యశ్రియం నిజ భక్త సూయక్త దత్తాకృతిం నిజ భక్త సూయక్త దత్తాకృతిం సచ్చిదానంద భావోన్నతిం శ్రీ సచ్చిదానంద భావోన్నతిం శ్రీపాద శ్రీవల్లభం భజ భక్త పుణ్య జన జాల బహుదుర్లభం శ్రీపాద శ్రీవల్లభం భజ భక్త పుణ్య జన జాల బహుదుర్లభం బహుదుర్లభం బహుదుర్లభం. ఈ జైమిని భారతం అంతా కూడా కృష్ణ భక్తి కృష్ణతత్వాన్ని చెప్తోంది కాబట్టి మనము ప్రతిరోజు సత్సంగం తరువాత హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అనే తారక మంత్రాన్ని చెప్తాం. దీన్ని ప్రతిరోజు ఒక 108 సార్లు జపం చేయాలి అని జైమిని భారతంలో ఒక నియమం. కాబట్టి ఈరోజు నుంచి ఈ చాతుర్మాస్యం ప్రతిరోజు 108 సార్లు ఆ తారక మంత్రాన్ని జపం చేద్దామా? అందరూ కూడా హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ఇది పాదగయ బిందు మాధవ క్షేత్రం. ఇక్కడ ఆ కృష్ణతత్వం కృష్ణ భక్తిని గురించి చెప్పుకుంటూ మనం ఈ మంత్రాన్ని చేసుకోవడం చాలా విశేషం. అందరూ భక్తిగా కళ్ళు మూసుకుని ఆ తారక మంత్రాన్ని జపం చేద్దాం. జై బోలో శ్రీ కృష్ణ పరమాత్మకి జై. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. అందరూ అందరూ చెప్పండి. రామ రామ హరే హరే గట్టిగా చెప్పండి. కృష్ణ 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 హరే
రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ
कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे
हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो सद्गुरुनाथ महाराज की श्रीपाद श्री वल्लभ स्वामी की गणपति सच्चिदानंद स्वामी जी की जय गुरुदत्त గురుచర్ ప్రతిరోజు ఈ నామాన్ని 108 సార్లు చేసుకుందాం. చాతుర్మాస్యంలో మంత్రానుష్ఠానం అనేది చాలా ముఖ్యం కాబట్టి సాయంత్రం సత్సంగంలో అందరూ కూడా తప్పనిసరిగా 108 సార్లు ఈ తారక మంత్రాన్ని జపం చేయండి. सर्वे च सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. श्रीगणेशाय नमः. श्रीसरस्वत्यै नमः. श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. बोलो सच्चिदानंद गुरुमूर्ति की. श्री 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 गणपति सच्चिदानंद स्वामी जी की जय. जय लक्ष्मी माता जी की जय. श्री दत्त विजयानंद तीर्थ स्वामी जी की जय. श्रीपाद वल्लभ स्वामी की जय. अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्री कृष्ण परमात्मा की जय. दत्त वेंकटरमण गोविंदा गोविंदा.